సో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. దిస్ ఇస్ జెన్ వ్లాగర్. సో ఈరోజు వచ్చేసి డే 10 అన్నమాట. సక్సెస్ఫుల్గా డే 10 అయితే రన్ చేస్తున్నాం మనం. సో ఈడ ట్విస్ట్ ఏంటంటే, ఈరోజు కూలోళ్ళని తీసుకుపోతుంటే సిరీస్ ట్రాక్టర్ది బేరింగ్ అయితే ఊడిపోయింది. అందుకే ట్రాక్టర్కు ఎత్తు పెట్టి బండి పోయింది. నేనేమో ఈడున్నా, ఇక ఈ గిర్ర కావాలి. జాండీరి అసలు బేరింగ్స్ అయితే అసలు పోవు సహజంగా. కాకుంటే మా బండి తెచ్చి 6 years అవుతుంది. ఇక అంతకంటే ఎక్కువ రావు. ఓ వన్ సైడ్ బేరింగ్ పోయింది, ఇది ఇంకో సైడ్ది, ఇది కానీ పోయింది. కొత్త ఇది తెచ్చేసుకోవాలి ఇక. సో గైస్, మనోడు వచ్చిండు టయానికి. సో స్కూటీ మీద వేసుకోతున్నాం గిల్లని ఇంటికి ఇక. ఎందుకంటే ఇప్పుడు బేరింగ్ తెప్పియాలి కాబట్టి అది తెచ్చిన దాకా ఏం చేయలేం. సో తెప్పించి ఇవ్వాలి ఇక. ర్యాపిడో రఘు ఇంటికి అయితే రీచాను. ఎత్తి అమ్మా, ఇది అటు పక్కకి పెడితే. చిన్నప్పుడు ఆడినాం గాయస్ టైర్ ఆట, ఇప్పుడు ఆడుతున్నాం గాయస్. ఇది బండి సిచ్యువేషన్. ఇట్లాంటప్పుడు ఏం చేయాలంటే, ఇటు సైడ్ ఇట్లా ఏదన్నా ఎత్తి పెట్టాలి, దానికి అటాచ్ అవుతుంది అన్నమాట. అటు సైడ్ డౌన్ కాకుండా ఉంటుంది ఇక. సో ఇప్పుడు స్టార్ట్ చేసి కొంచెం ముందుకు పెడదాం. వీళ్ళకి వాటర్ తెచ్చుడే సగం జీతం అయిపోతుంది. లెట్స్ గెట్స్ స్టార్ట్. సో గైస్, ఇప్పుడైతే ఇంకో క్యాన్కి వచ్చిన. ఇది 6వ క్యాను 7వ క్యాను. సో ఈరోజు 39-40 మెంబర్స్ వరకు వచ్చారంట. సో ఇప్పుడు ఫుడ్ తింటున్నారు, అందుకే ఇది 7th క్యాను. మార్నింగ్ ఎక్కువ తాగుతారు నీళ్ళు, ఎండగానే గట్టిగానే కొడుతుంది. చూడండి ఎట్లా కొడుతుందో, ఇంత గట్టిగా. సో అట్లా అన్నమాట. ఇక ఇప్పటి నుంచి వాటర్ కొంచెం తక్కువ తాగుతారు. అండ్ ఈరోజు కూల్ వచ్చేసి ఎంత అవుతాయో చూడాలి మరిగా. ఎక్స్పెక్టేషన్స్ రోజు రోజు భారీగా అయిపోతున్నాయి. ఈరోజు రేపు ఒకరోజు వస్తే మొత్తం అయిపోతుంది ఇక. అట్లా చూద్దాం. చాలామంది ఉన్నారు కాబట్టి బోరాలు జరిపోవు, అందుకే ఇట్లేస్తాం. ఇట్లేసి తొక్కుతాం. చుట్టూ వ్యూ చూపిస్తా, చూడండి ఎంత బాగుంటుందో. అంతా మనది. సో ఈరోజు వచ్చేసి అయితే 39 మెంబర్స్ వచ్చినారు. 39 × 300 వేసుకున్నా. ఈరోజు 11,700 అవుతున్నాయి. నిన్ననేమో 10,500, ఈరోజు 11,700. సో మొత్తం 22,200 అన్నమాట. 22200. సో వాళ్ళ పని వాళ్ళది, మన పని మనది. వెళ్ళలే చుట్టూరి. మన టామీ గార్డ్ గాని వచ్చింది మన ఇంట్లో. కావాలన్నా నీకు థమ్స్ అప్? రైట్ మరి, బాయ్ బాయ్. సో అట్లా వర్క్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఫ్రెష్ అప్ అయి తిని పనుకుంటే అయిపోతుంది ఇక.
సో ఫ్రెండ్స్ అంటే అట్లా ఉండాలన్నమాట, వచ్చి హెల్ప్ చేయాలి ఏదన్నా ప్రాబ్లం ఉన్నా ఏదైనా పని ఉన్నా. తాగి తినడానికి వచ్చేటోడు అసలు ఫ్రెండే కాదు.